వాటిల్లో సీట్లు కావాలి కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ ఏదైతే ప్రలోభాలకు తలొక్కి ఈ ప్రభుత్వం వారంలో మొత్తం మూల్యాంకనం చేసింది సార్. దాని వల్ల జరిగిన తప్పిది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అలిగేషన్ చేశారు. ఏదైతే ఉన్నదే కదా, 11,000 మంది ఫెయిల్ అయిన మాట, ఏదైతే రీవెరిఫికేషన్ లో పాస్ అయిన మాట వాస్తవమే కదా. 1,00,000 మంది ఫెయిల్ అయితే 60,000 మంది ఏదైతే రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న మాట వాస్తవం కదా. దానికి బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రి నారా లోకేష్ గారు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, బాధ్యత మరిచి కామెంట్స్ చేశారు. ఏం కామెంట్స్ అంటే వినండి సార్. చిన్నప్పుడే 10th క్లాస్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు సార్ నేను అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకుపోయారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చదివింది ఎక్కడ? జర్నలిజంలో దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వాసుదేవన్ గారు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కూల్లో చదివారు? ఆయన ఏ స్కూల్లో చదివారు నేను ఎట్లా చెప్తానండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. ఆగండి సార్, నేను అడుగుతున్నా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ తెలుసు, సిబిఎస్ఈ సిలబస్. మరి 10th క్లాస్ పేపర్ లో ఆయన ఎందుకు ఎత్తుకుపోవాలా? ఏం అవసరం ఉండి ఎత్తుకుపోయారు? బేస్లెస్ గా, ఆధార రహితంగా, ఏదైతే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా సమాధానం చెప్పాల్సినటువంటి నారా లోకేష్ గారు ఇలా ఎదురుదాడి చేస్తూ ఆరోపణలు చేస్తే, నేను ప్రతిపక్ష పార్టీగా ఆయన ఆరోపణ చేశారు కదా, నేను ఇప్పుడు ఆరోపణ చేస్తాను, చేయొచ్చు మేము కూడా. కోలా కృష్ణమోహన్ గారు ఏమన్నారయ్యా, మీ నాన్నకి 1999లో హీరో లాటరీలో బాగా సన్నిహితుడు కదా, మీ పార్టీకి అప్పట్లోనే 5 కోట్లు ఫండ్ ఇచ్చి టికెట్ ఆశించిన వ్యక్తి కదా, మీ ఇంట్లో బాగా సన్నిహితంగా ఉండేవాడు కదా. ఆయన అన్న మాట ఏంది? నారా లోకేష్ గారు పర్సనల్ గా నా దగ్గర 20 లక్షలు తీసుకున్నారు, ఇంట్లో 30 లక్షలు డబ్బులు తీసుకుని ఏదైతే ట్యూషన్ చెప్పే టీచర్ తోటి బెంగళూరు పరారయ్యాడు అని చెప్పి కోలా కృష్ణమోహన్ గారు అన్నారు. ఏమయ్యా నారా లోకేష్ గారు, చదువు చెప్పే వీళ్ళతోటి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు శేఖర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చాలా ఉన్నాయి మన దగ్గర కూడా, గుడ్డలు ఊడిపోతాయి. మాట్లాడేప్పుడు సరిగ్గా మాట్లాడు. కంట్రోల్ చేసుకోండి. ఇద్దరిని మ్యూట్ చేయండి. ఏంటా మాటలు పొద్దునే? శేఖర్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ శేఖర్ రెడ్డి గారు, మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వదిలేయండి. ఇద్దరిని మ్యూట్ చేయండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు. మీరు ఏమన్నా ఇష్యూకి కన్ఫైన్ అవ్వండి. ఏంటది పొద్దున్నే ఆ మాటలు? ఇష్యూకి కన్ఫైన్ అవ్వండి. కృష్ణాంజనేయులు గారు, సరే ఆ పేపర్లు ఎత్తుకెళ్ళే దాకా వచ్చింది కాబట్టి నాదొక ప్రశ్న అండి. డైరెక్ట్ దాని దగ్గరికి వచ్చేద్దాం. ఈయన చెప్పిన దాని ప్రకారం బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఆయన 10th క్లాస్ చదివారు, సిబిఎస్ఈ అంట. సో ఆ సిబిఎస్ఈలో పేపర్లు ముందుకు ఎత్తుకెళ్ళే ఆ వెసులుబాటు, ఆ సౌకర్యం, ఆ ఫెసిలిటీ అప్పట్లో ఉండేదా? జనరల్గా సిబిఎస్ఈ అంటే సెంట్రలైజ్డ్ వ్యవస్థ నడుస్తుంది. సో మనకు తెలిసినంత వరకు, అంటే మనం మామూలు స్కూల్లో చదువుకున్నప్పటికీ సిబిఎస్ఈ గురించి కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి పేపర్లు ఎత్తుకెళ్ళే అవకాశం, దట్టు ఏ స్కూల్ లైక్, ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే బేగంపేట పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. ఒక నిమిషం శేఖర్ రెడ్డి మీరు ఆగండి. మీరు ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత వస్తాను మీ దగ్గర. ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. ఈ లోపల ప్లీజ్ కూల్ డౌన్. ఆయన మాట్లాడియండి, వస్తా మీ దగ్గరికి. నేను ఆయన అడుగుతున్నాను. ఆయన మాట్లాడిన తర్వాత వస్తున్నా. బేగంపేట పబ్లిక్ స్కూల్ గురించి నేను అడుగుతున్నాను. ఆయన చెబుతున్నారు. మీరు ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. మీరు ఆగండి. మీరు అనవసరం కాన్ఫ్రంటేషన్ లో టైం పోతుంది. ఆయన మాట్లాడండి, ఒక్క నిమిషం ఆయన మాట్లాడి మీ దగ్గరకు వస్తారు. మీరు ఆగండి. మీరు ఎవరి మీద అండి, మీరు ఎవరి మీద అడుగుతారు నాకు అర్థం కాదు. ఆగండి, ఆయన మాట్లాడియండి. కృష్ణాంజనేయులు గారు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే మీరు గమనించండి వాసుదేవన్ గారు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయం. ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి పిల్లలు, మంత్రులకు సంబంధించినటువంటి పిల్లలు, అందరూ దాదాపుగా జడ్జీలకు సంబంధించినటువంటి పిల్లలు అందరూ చదివేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్కూల్ సరే. అక్కడ ఈ విధమైనటువంటి అక్రమాలు, ఇలాంటి పేపర్లు ఎత్తుకెళ్ళేంత సిల్లీగా ఉంటాయని నేను అనుకోరు. మరి ఒకవేళ నేనేమంటానంటే, ఈ విధమైనటువంటి విమర్శల స్థాయి ఇప్పుడు ఈ డిబేట్ లో కూడా
ఇద్దరు తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మాటల తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏ దిగజారుడు భాషలో ఉందంటే ఎవరు మొదలు పెట్టారు అనేది సెకండరీ. మొదలు పెట్టిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎందుకు వచ్చింది అని అంటే నాయకత్వంలోనే అలాంటి యొక్క లోపం ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ 10వ తరగతి పరీక్షల్ని కరోనా సమయంలో వాయిదా వేయాలి అనేటువంటి దాని మీద ఆ రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ రోజున జూమ్ మీటింగ్ కండక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ జూమ్ మీటింగ్ లో మధ్యలో వచ్చినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి